హలో మక్కలే, అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. మీరు చూస్తున్నది శ్వేతాస్ చెన్నై వ్లాగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక ఫేస్ వాష్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. అదే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఏది చెప్పాలి అని చెప్పేసి. సో నేనైతే ఈ పీచ్ కలర్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. దీని బ్రాండ్ నేమ్ వచ్చేసి డాటన్కీ స్కిన్ కేర్. సో దీంట్లోనే వాటర్ మిలన్ సూపర్ గ్లో జెల్ ఫేస్ వాష్ అనమాట. సో ఈ ఫేస్ వాష్ ఎవరెవరు వాడచ్చు, ఎలాంటి స్కిన్ వాళ్ళు వాడచ్చు, ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమేమి ఉన్నాయి, అది ఎలా యూజ్ అవుతాయి మనకు అని చెప్పేసి ఇవన్నీ డీటెయిల్స్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోడక్ట్లో మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ ఏంటి తెలుసా? ఈ పీచ్ కలర్ అనమాట. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట ఈ పీచ్ కలర్ అనేది. సో అమ్మాయిలు చాలా ఇష్టపడతారు. ఈ ప్రోడక్ట్లో మెయిన్ 3 ఇంగ్రీడియంట్స్ అనేది వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. అవేంటంటే వాటర్ మిలన్ ఎక్స్ట్రాక్ట్ అయితే చేయడం జరిగింది. సో దీనివల్ల మనకు హైడ్రేటింగ్ జరుగుతుంది అనమాట ఫేస్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి. సో ఈ విటమిన్ సి వల్ల మనకు చాలా యూజ్ అవుతుందన్నమాట. సో ఈ విటమిన్ సి అనేది మనకు డార్క్ స్పాట్స్ని, ఇంకా రెడ్నెస్ని, ఇంకా యాక్నీ మార్క్స్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యుకుంబర్. సో క్యుకుంబర్ వల్ల మనకు రిఫ్రెషింగ్గా ఉంటుంది ఫేస్, ఇంకా ఓపెన్ పోర్స్ని టైట్ చేస్తుంది. సమ్మర్లో అయితే బాగా యూజ్ అవుతుంది. అందులోనూ మనకు అలోవెరా ఎక్స్ట్రాక్ట్ అయితే చేసి యూజ్ చేశారు. దీనివల్ల మనకు కూలింగ్ ఇస్తుంది అనమాట ఫేస్కి. ఎలాంటి ఇరిటేషన్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు మనము ఎలాంటి స్కిన్ వాళ్ళు వాడచ్చు అని చెప్పేసి నేను చెప్తాను. ఇది వచ్చేసి మనకు ఆయిల్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, ఇంకా కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఫేస్ వాష్ పైన మనకైతే ఆల్ టైప్స్ అంటే ఆల్ స్కిన్ టైప్స్ అనేసి రాశారు, కానీ డిపెండ్స్ వాళ్ళ వాటర్ కానీ అక్కడున్న మన క్లైమేట్ని బట్టి, మనం ఉన్న చోట దాన్ని బట్టి మనం ఇదైతే యూజ్ చేయొచ్చు అనమాట. సో నేనైతే ఇక్కడైతే నేను నా చేతి మీద మేకప్ వేసాను అనమాట. ఇప్పుడు నేను దీన్ని టెస్ట్ చేస్తాను. చూడండి, చూడడానికైతే కన్సిస్టెన్సీ ఎలా ఉందంటే జెల్లీగా ఉంటుంది. అందులో చాలా మైల్డ్ పీచ్ అంటే పింక్ కలర్ అనేది ఉంటుంది అనమాట. మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో అయితే. సో డైరెక్ట్గా అయితే అలా ఉంటుందన్నమాట. ఇంకా దీని టెక్స్చర్ విషయానికి వస్తే చూడండి, జెల్లీ లాగా ఉంటుందన్నమాట. ఒక అలోవెరా జెల్ ఎలా ఉంటుందో సో అలా జెల్లీ టైప్లో ఉంటుంది. సో నేనైతే ఇక్కడ మేకప్ కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ మేకప్ అయితే వేసాను అనమాట. ఐ షాడో వేసాను, లిప్స్టిక్, ఇంకా కాజల్ వేసాను, ఐలైనర్ కూడా వేసాను. ఇవన్నీ కూడా వాటర్ ప్రూఫ్. సో నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో పింక్ కలర్ లైట్గా ఉంటుంది, కొంచెం వాటర్ మిలన్ టైప్లో. ఇంకా ఫ్రేగ్రెన్స్ విషయానికి వచ్చేస్తే మనకు స్మెల్ అనేది చాలా మైల్డ్గా ఉంటుంది. సో కొంచెం వాటర్ మిలన్ స్మెల్, ఇంకా కొంచెం ఫ్రూట్ స్మెల్స్ అలా అనిపిస్తుంది అనమాట. చాలా మైల్డ్గా ఉంటుంది అనమాట. నార్మల్గా ఇది యూజ్ చేసినప్పుడు కొంతమందికి అయితే డ్రై ప్యాచెస్ అంటే కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి కానీ, నార్మల్గా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కానీ, ఎక్కడైతే మీరు యూజ్ చేస్తున్నా అంటే వాటర్ అయ్యుండొచ్చు, క్లైమేట్ని బట్టి కూడా ఇది మనకు డ్రై ప్యాచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కూల్ క్లైమేట్స్లో అయితే ప్యాచ్ ఇస్తుంది అని నా ఉద్దేశం. ఎందుకంటే జెల్ కన్సిస్టెన్సీలో ఉంటుంది, హైడ్రేట్ చేస్తున్నాయి అనమాట ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ కూడాను, ఈ డాటన్కీ వాళ్ళ ఫేస్ వాషెస్ అన్నీ కూడాను. సో ఇదైతే డిపెండ్స్ వాళ్ళ క్లైమేట్, వాటర్ని బట్టి కూడా ఉంటుంది. సో ఒక్కసారి యూజ్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇది యూజ్ చేసిన తర్వాత మీకు మీ ఫేస్ అనేది డ్రైగా అనిపించింది అనుకోండి, మాయిశ్చరైజర్ ఎలా యూజ్ చేస్తున్నాం కాబట్టి సో అదైతే బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఇంకా అందులోనూ మనము 1 టైం మాత్రమే యూజ్ చేస్తే బెటర్. అంతే, AM కానీ PM కానీ, మార్నింగ్ కానీ నైట్ కానీ. ఇఫ్ ఇన్ కేస్ మార్నింగ్ ఫేస్ వాష్ చేశారనుకోండి, సో నైట్ అనేది ఈ ఫేస్ వాష్ యూజ్ చేయకండి, ఏదైనా సోప్ కానీ అలా యూజ్ చేయండి. సో అలా బ్యాలెన్సింగ్ అయిపోతుంది. అందులోని ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇది అంత డ్రై ప్యాచ్ అనేది ఇవ్వదు అనేసి నా ఫీలింగ్ అనమాట. సో నేనైతే చెన్నైలో ఉంటున్నాను కాబట్టి సో ఇక్కడ ఎండలకు ఇదైతే ఈ ఫేస్ వాష్ అనేది సూపర్ అంటే సూపర్గా వర్క్ చేస్తుంది అనమాట. సో చాలా స్వెట్టీగా అనిపిస్తుంది ఈ చెన్నైలో. ఈ వెదర్ అనేది, సమ్మర్ అనేది మామూలుగా ఉండదు, బీభత్సంగా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను కదా. 30 సెకండ్స్ నేను రబ్ చేసిన తర్వాత ఈ ఫేస్ వాష్తో ఇది రిజల్ట్. సో కంప్లీట్గా వాటర్తో అయితే క్లీనప్ చేసేసాను. మేకప్ చేసుకున్న వాళ్ళైతే ముందుగానే ఆయిల్తో ఒకసారి అలా, లేకుంటే మేకప్ రిమూవర్తో ఒకసారి కంప్లీట్గా రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ ఫేస్ వాష్ అనేది యూజ్ చేయండి. పక్కగా మంచి గ్లో అండ్ బ్రైటనింగ్గా అనిపిస్తుంది అనమాట. చాలాను అందులోనూ స్మూత్గా ఉంది, అందులో గ్లోయింగ్గా అనిపిస్తుంది అనమాట. చూసారు కదా, డాటన్కీ ప్రోడక్ట్ నుంచి ఒక మంచి రివ్యూ అయితే ఇచ్చాను అనమాట. నా నెక్స్ట్ వీడియో కూడా ఒక మంచి కంటెంట్తో, ఒక మంచి ప్రోడక్ట్తో నేను రావాలి అనుకుంటున్నాను. నేనైతే చాలా రీసెర్చ్ చేసి ఇంకా నేను కూడా యూజ్ చేసిన తర్వాతనే మీకు హానెస్ట్ రివ్యూ అయితే నేను ఇస్తున్నాను అనమాట.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. జై హింద్.